నువ్వు చూస్తా కదా ఓకేనా నాకు అడ్డం పెట్టేసిన అవే లెన్స్ ఎట్లా ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఈరోజు మన గౌరవ విద్యాల సార్ ఆధ్వర్యంలో పట్టుదలతో అదేవిధంగా అడుగుపల్లి ప్రాజెక్టు చెప్పాలంటే ఈ 5 నెలల్లో అడవిపల్లి ప్రాజెక్టు ఆమోదించినందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు ప్రజలను గుర్తించి దీనికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఈ ఎమ్మెల్యే సాధించిన మాట ప్రకారము మనకు నీళ్ళ సౌకర్యం మాకు అందించారు. చాలా చాలా సంతోషపడుతున్నారు. ఈ 5 నెలల్లో ఎంత చేస్తున్నారంటే ఎమ్మెల్యే సార్ 5 సంవత్సరాలు ఎన్నో చేయబోతున్నారు. మరి నియోజకవర్గం కూడా అందరూ చాలా సంతోషపడుతున్నారు. ఈ మన ప్రభుత్వంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మనకు న్యాయం జరిగిందని చెప్తున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు అభిషేకంతో దొరబాబు సారు, కటారి హేమలత మేడం గారు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, మీడియా మిత్రులు అందరూ కూడా కలిసినట్టుగా ఉండి అభిషేకంతో పాల్గొన్నందుకు చాలా నాకు సంతోషంగా. అన్ని డివిజన్లు కూడా రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ కూడా ఉండి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఎమ్మెల్యే కూడా మాకు ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. ఆయన ద్వారా ఎన్నో పనులు కావాలని కూడా మేము గుర్తించుకుంటున్నాము. ప్రజలు కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే సార్ మంచివారు చేస్తున్నారు. ఏమైనా కూడా మనం పోతే కూడా మనకు సహాయం చేస్తున్నారని ముందు వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఎమ్మెల్యే మాతో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఎమ్మెల్యేతో సార్తో మేము ఉన్నందుకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైనా జరగాలి అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము. 2017లో మన గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభమ్మ గారు అమృత్ స్కీమ్ ద్వారా అప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా మన చిత్తూరుకి నీళ్లు తీసుకురావాలని అప్పుడు మేము మేయర్గా ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి కూడా దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అనుకోవడం. కానీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారడంతో అక్కడి పనులు అక్కడికే ఆగిపోయాయి. సో ప్రజలందరూ కూడా గమనించాలి. గత 5 సంవత్సరాలుగా ఒక పైప్ లైన్ వేయలేదు, ఏమీ వేయలేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ కూడా మన చిత్తూరు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే గారైన జీజేఎం గారు ఎంతో చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటిగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందిస్తాము అన్నారు. దాన్ని పూర్తి చేయడానికి కోసం మన అడిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా 0.786 టీఎంసీ వాటర్ని కూడా మన చిత్తూరు నగరానికి తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో ఇది మన ముఖ్యమంత్రి వారితో మాట్లాడి అలాగే రామానాయుడు గారు కూడా దీన్ని సపోర్ట్ చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒకదాని తర్వాత ఒకటి కూడా మన చిత్తూరు నగరాన్ని మరింతగా డెవలప్ చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఏదైతే మాట ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా నెరవేర్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి మన జీవో ఓకే అన్నారు, దాన్ని తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగానే యూనివర్సిటీ తీసుకురావడం కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్ హబ్ను కూడా మనకి త్వరలోనే శుభవార్తలు కూడా వింటామని కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చిత్తూరు పట్టణానికి నీటి సమస్య ఎన్నో సంవత్సరాలు. నేను మొట్టమొదటిసారిగా 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన్ని కోరిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్గా అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టి చిత్తూరు పట్టణానికి ఏ విధంగా దారి తీర్చాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంతకుముందు నేను మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడవాడలా తిరిగి క్యాన్వాస్ చేస్తూ ప్రతి ఒక్క చోట కూడా చిత్తూరు పట్టణానికి నీటి సమస్య తీర్చేదానికి మా ప్రభుత్వం వస్తానే చేస్తామని చెప్పిన ప్రకారంగా ఆ రోజు కలవగుంట కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. తద్వారా కలవగుంట దగ్గర 1 టీఎంసీ నీళ్లు నిలిచే విధంగా ఆనాడు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడానికి కారణం అది. వారు మున్సిపల్ చైర్మన్గా నేను ఎన్టీ రామారావు ప్రాజెక్టు పెట్టాము.
అదేవిధంగా ఈరోజు కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నీళ్ళైతే రెగ్యులర్గా రాకుండా పోతూ ఉంది. వర్షాలు పడక అప్పుడప్పుడు వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం రాకుండా పోతుంది. ఇది మన మొత్తం మీద కూడా బోర్ల మీదనే డిపెండ్ అయిన ఆ రోజు మున్సిపాలిటీలో ఆనాడు ప్రతి ఒక్క ఇంటికి కూడా రామ్నగర్ కాలనీ ఏ రోజు చూస్తే 95లో ప్రతి ఒక్క ఇంటికి నల్ల పైపులు కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ప్రైవేట్గా. అవన్నీ చూసి బాధపడి దాని తర్వాత చాలా వరకు అన్ని చోట్ల కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా కట్టించడం జరిగింది. ఈనాడు మళ్ళీ సత్యప్రభమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అలాగే మన హేమలత గారు మేయర్గా ఉన్నప్పుడు ఫైట్ చేసి పైప్ లైన్ కూడా అన్ని దించడం జరిగింది. అడిగిపల్లి నుంచి ఇక్కడికి వచ్చేదానికి అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారిందారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా చిత్తూరు పట్టణానికి నీళ్ళు సమస్య తీసుకోవడానికి పోయిన ఆవశ్యకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క క్షేమ సమాచారాలు దీనికి ఇష్టం లేదు. చేస్తే ఎక్కడ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో దాన్ని అలాగే నిలిపేశారు. ఈనాడు మన గురజాల జగన్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో దీని ఇష్యూ మాట్లాడుతూనే మరుసటి రోజే ఈ టీవీలో ఉండడం చాలా సంతోషం. దీనికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ రామారాయుడు గారు, ఇతర మంత్రులు, దానికి సంబంధించిన అధికారులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గురజాల జగన్మోహన్ నాయుడుతో పాటు మేము కూడా ఆ రోజు ప్రామిస్ చేసాం, మున్సిపాలిటీలో తప్పకుండా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు పట్టణానికి నీళ్ళు తీసుకొస్తాం. ఈరోజు ఇంక వర్షాలు పడినా పడకపోయినా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి తప్పకుండా మనకు 786 ఎంసీఎఫ్టీలు నీళ్ళు వస్తుంది. మన కెపాసిటీ 900 ఎంసీటీ ఉన్నా కూడా మనకు సరిపోతుంది. ఒక సంవత్సరానికి సరిపోయే వాటర్ మనం అన్ని తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు.